శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధి వీధిలో దొంగతనం చేసేందుకు వెళ్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. గతంలో చోరీలకు పాల్పడిన వ్యక్తి మరోసారి వసతి గృహంలోకి యాత్రికుడుల నక్కి వెళ్లి దొంగతనానికి ప్రయత్నించబోయాడు. ఈ విషయాన్ని పసిగట్టిన దుకాణదారులు అతడిని పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హిందూ పేపర్ ఆ డైర్ ఉంటే వాడి ఎక్కడ తిరుపతి అమ్మాయి మూడు సార్లు వచ్చినాడు. ఇది మూడోసారి రావటము. ముందు కారు అద్దాలు పగలు కొట్టేసినాడు. ఇంకోసారి ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినాడు. రాత్రి ఏకంగా రూమ్ లోనే తలుపులు వేసుకొని పడుకొని ఉన్నాడు. తలుపులు తట్టి 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 తీస్తే బయట వచ్చి ఇంతవరకు నోరు తెరిచి మాట్లాడటంలా. కార్లలో పార్కింగ్ కార్లలో 4 సార్లు అద్దాలు తీయడానికి ప్రయత్నించినాడు. మొన్న ఒక అద్దం పగలు గుర్తేసినాడు. దాని లోపల 550 రూపాయల నోట్లు కట్ అవుతుంటే ఎక్కువ వెళ్ళారని వీడే. నేను బయటే ఉంటాను కాబట్టి నైట్ అంతా కూడా నేను బయట ఉంటా, బయట పడుకుంటా. వాడు ఇది మూడోసారి రావటం. 3 సార్లు. ఒకసారి నా కాలు చేతులు దొంగతనం చేయడానికి వచ్చినాడు. రూమ్లోకి పోవడానికి చూసినాడు. రాత్రి వచ్చిన. మొన్న ఒక రోజు కారు అద్దం పగలు కొట్టా. ఇది మూడోసారి వాడిని. మేము సీసీ కెమెరాలో ఉన్నాడు. వాడు సీసీ కెమెరాలో పడి ఉన్నాడు. వాడు నోరు తెరిచి చెప్తే కదా అసలు వాడికి ఏ భాష ఏం తెలియదు. నోరు తెరిచే మాట్లాడాడు. గుడి సెక్యూరిటీకి ఫోన్ చేసినాము. వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాకు కాదు స్టేషన్ దిగి అన్నారు. సిఐ గారికి చేస్తే ఎత్తలా. 100 చేస్తే ఎత్తలా. మేము ఎవరిని తోపించాలి వాడిని? కట్టి పెట్టున్నాం. సీసీ కెమెరాలు ఆ లైన్ ఉంటాయి, ఈ లైన్ ఉంటాయి. ఇటు పక్క ఉండదు. అవి ఈ పక్క ఉండదు కాబట్టి ఈ పక్క తెలియదు ఏం చేసినా.